ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించడానికి అనేక మార్గాలు ఉంటాయి. మరి సమస్యను పరిష్కరించడంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది, అలాగే మీడియా కూడా తన పని తాను చేసుకొని పోతుంది. ఎక్కడైనా సమస్య ఉంటే పోలీసుల కంటే ముందుగా, అంటే చట్టానికంటే ముందుగా సమాచారం వచ్చేది మీడియా రంగానికి, అంటే పాత్రికేయులకు, జర్నలిస్టులకు. మరి అలాంటి సమయంలో ఓ పాత్రికేయుడు సహజంగా ఏం చేస్తాడు? తనకు వచ్చిన సమాచారాన్ని సేకరించి వాస్తవమా కాదా అని తేల్చుకుని ఆ వార్తను ప్రసారం చేస్తారు. ఇక్కడ ఇదే జరిగింది. మొన్నటికి మొన్న ఇటీవల నంద్యాల జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి తన యొక్క 3.5 సెంట్ల భూమిని ఆక్రమించి అక్కడ అపార్ట్మెంట్ కట్టాడంటూ నా దగ్గరికి వచ్చారు. ఆయన ఎవరో సాధారణ మనిషి కాదు. భారతీయ ఆర్మీ, భారతీయ సైన్యంలో పనిచేసేటువంటి ఓ ఉన్నత అధికారి. తనకు అన్యాయం జరిగిందని గత 4 నెలల నుంచి అటు మున్సిపల్ అధికారులకు, ఇటు పోలీసులకు సమాచారం ఇచ్చినా ఏమాత్రం స్పందించట్లేదు. దీంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో నన్ను సంప్రదించారు ఆ యొక్క సైనిక అధికారి రమేష్ బాబు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం యాళూరు గ్రామాంచినటువంటి రమేష్ బాబు తన 3.5 సెంట్ల భూమిని ఇక్కడ అపార్ట్మెంట్ నిర్మిస్తున్నటువంటి ఆ అపార్ట్మెంట్ యజమాని ఆక్రమించారంటూ తన దగ్గరికి వచ్చారు, అంటే నా దగ్గరికి వచ్చారు. మరి నా దగ్గరకు వచ్చి సమాచారం ఇచ్చారు, తన వద్ద ఉన్న డాక్యుమెంట్లు చూపెట్టారు. మరి స్థలం ఎక్కడ అంటే పలానా చోట అని చెప్పేసి ఆ స్థలం దగ్గరికి వెళ్ళాము. ఇక్కడే నా స్థలం ఉన్నది, ఈ స్థలాన్ని ఆక్రమించుకొని ఇక్కడ అపార్ట్మెంట్ కట్టారంటూ అతను లిఖితపూర్వకంగా కాకుండా తన మాట ప్రకారం, అంటే తన యొక్క అన్యాయాన్ని, తనకు జరిగిన అన్యాయాన్ని, తన ఆవేదనను మీడియా పరంగా నాతో చర్చించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఒక సైనికునికి, సరిహద్దులో విధులమిస్తుంటే సైనికునికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఏ పాత్రికేయుడు ఉండకూడదు కూడా. మరి అందుకే పాత్రికేయ వృత్తి ధర్మంలో భాగంగా నేను ఆ యొక్క సైనికునికి జరిగినటువంటి అన్యాయాన్ని నా ఛానల్ ద్వారా, నా మాధ్యమం ద్వారా, దర్బార్ ప్లస్ ద్వారా ప్రచురించడం జరిగింది, మరి ప్రసారం చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఆ స్థలానికి సంబంధించినటువంటి యజమాని అని భావిస్తున్నటువంటి ఎవరైతే ఆరోపిస్తున్నారో, మరి స్వయంగా తన స్థలాన్ని ఆక్రమించుకున్న వ్యక్తి ఆ సైనిక అధికారి చెప్పేటువంటి మాటల ఆధారంగానే నేను కూడా నా యొక్క దర్బార్ ప్లస్లో ఈ యొక్క సమాచారాన్ని మీ చింతకు చేర్చడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మరి తనకు అన్యాయం జరిగిందన్న విషయాన్ని అటు అధికారులకు, ఇటు పోలీసులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో తన ఆవేదనను మీడియా ఎదుట వ్యక్తం చేశారు ఆర్మీ అధికారి రమేష్ బాబు. మరి ఈ నేపథ్యంలో తను సహజసిద్ధంగానే మరి అన్ని రకాల చర్యలు తీసినప్పటికీ అటు మున్సిపల్ అధికారులు కానీ, ఇటు రెవెన్యూ అధికారులు కానీ, మరి పోలీస్ అధికారులు కానీ తన యొక్క ఫిర్యాదును తీసుకోలేదని చెప్పడం జరిగింది రమేష్ బాబు. ఈ ఏడాది మే, జూన్ మాసంలో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఆయన ఫిర్యాదు తీసుకోలేదంట. అదేమంటే అతను, అంటే తన భూమిని ఆక్రమించినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి, చాలా బలవంతుడు, అతనితో పెట్టుకోవద్దు అని సంధాయించి పంపించారంట. అన్యాయం జరిగింది, మహాప్రభువు న్యాయం చేయమంటే ఆయన గారికి భజంత్రి చేయడం ఏమిటని రమేష్ బాబు ప్రశ్నిస్తున్నారు. అంటే న్యాయం అందరికీ ఒకేలా ఉండాలి, చట్టం అందరికీ సమానమైనప్పుడు న్యాయం ఎందుకు సమాధానం కాకూడదు? మరి ఇదే విషయాన్ని రమేష్ బాబు నా వద్ద వ్యక్తం చేస్తే దాన్ని నేను వార్తగా ప్రసారం చేయడం జరిగింది. కానీ ఇదేదో ఘోర తప్పిదం అన్నట్టుగా అబ్బతి వేణుగోపాల్ నాకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఈ యొక్క 41A నోటీసులను అందించడం జరిగింది. ఇందులో ఏమని పేర్కొన్నారంటే, భారతీయ న్యాయ సంహిత అండర్ సెక్షన్ 329, భారతీయ న్యాయ సంహిత అండర్ సెక్షన్ 329, అలాగే 351(2), అలాగే మరో సెక్షన్ కూడా ఇక్కడ జత చేశారు.
రెడ్ విత్ 3(5) ఈ 3 సెక్షన్ల కింద ఈ యొక్క కేసు నమోదు చేసి నాకు 41 ఇయర్ నోటీసును అందజేశారు. మరి ఇంతవరకు బాగానే ఉంది. రమేష్ కుమార్ ఎవరో నాకు బంధువు కాదు, మిత్రుడు అంతకంటే కాదు. కానీ తనకు అన్యాయం జరిగింది, నాకు అన్యాయం జరిగింది, నా స్థలాన్ని ఆక్రమించారు, నాకు న్యాయం చేయండి మీడియా పరంగా అని నా దగ్గరికి వస్తే ఎవరు వచ్చినా సరే మరి నా మాధ్యమం ద్వారా ఆ యొక్క సమాచారాన్ని బయటికి చెప్పడం, పాత్రికేయుడిగా 1-2 సంవత్సరాలు కాదు, ఈరోజు వచ్చిన పాత్రికేయుని కాదు, నేను 30 ఏళ్ళుగా పాత్రికేయుని. ఎంతోమంది మహామహులను చూశారు. దివంగత భూమా నాగిరెడ్డి సైతం, శోభా నాగిరెడ్డి, చల్లా రామకృష్ణారెడ్డి, ఇలా ఎంతోమంది నాయకులు వాళ్ళతో కలిసి ప్రయాణం చేసే సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో కేవలం పబ్బతి వేణుగోపాల్ అనే వ్యక్తి మాత్రం నంద్యాల పట్టణంలో రియల్ ఎస్టేట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ అన్యాయం జరిగింది నాకు, నా పక్కింటికో, నా మిత్రునికో కాదు, ఒక సైనిక అధికారికి, భారతదేశాన్ని సంరక్షించినటువంటి సైనిక అధికారి, ప్రస్తుతం పంజాబ్ సరిహద్దులో పనిచేస్తున్నారు ఆయన రమేష్ బాబు. గత 20 ఏళ్ళుగా 27 ఇయర్స్గా సైన్యంలోనే ఉన్నారు. మరి సైన్యంలో సరిహద్దులో పనిచేసినటువంటి సైనిక అధికారికి అన్యాయం జరిగితే మరి ఎవరికి చెప్పుకోవాలి? అటు పోలీసులు ఫిర్యాదు తీసుకోకపోయి, ఇటు మున్సిపల్ అధికారులు వినకపోయి, తన స్థలం ఎక్కడుందో చూపెట్టామంటే చూపెట్టకపోయి, మరి 3.5 సెంట్ల భూమి అక్కడే తనేదని చెప్పినప్పటికీ దానికి ఏమాత్రం పట్టించుకోకుండా, దాన్ని కనీసం మాట్లాడే ప్రయత్నం కూడా చేయకుండా, సమాధానం ఇవ్వకుండా, తాను అసలు తన భూమి ఎక్కడా అనే విషయాన్ని కూడా మున్సిపల్ అధికారులకు ఒక లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును ఆధారం చేసుకొని తక్షణమే ఆ ప్రాంతంలో, అంటే సైనిక అధికారి రమేష్ బాబు చెప్తున్నటువంటి ఆ ప్రాంతంలో ఏకవికిన 4 అంతస్తుల అపార్ట్మెంట్ కట్టేశారు. మరి రమేష్ బాబుకు చెందినటువంటి 3.5 సెంట్ల భూమి ఇక్కడ ఏమైందనే ఇప్పుడు ప్రశ్న. మరి రమేష్ బాబు స్థలం మరో చోట ఉండొచ్చు, ఇంకో చోట ఉండొచ్చు, లేదా పొరపాటున మారి ఉండొచ్చేమో అనుకుందాం. అయితే నేను ప్రసారం చేసింది వార్తకు సంబంధించినటువంటి వివరణ అప్పుడే పబ్బతుడుగా ఇచ్చారు. దీనికి కారణాలు రాజకీయ కారణాలని ఆయనే స్వయంగా చెప్పారు. మరి కానీ విచిత్రంగా ఎన్నడూ లేని విధంగా నా పైన 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సాయంత్రం 5వ తేదీ సాయంత్రం ఫిర్యాదు చేస్తే 6వ తేదీ ఉదయానికే నాకు ఫోన్ వచ్చి స్టేషన్కు రమ్మని పిలిపించి 41 ఇయర్ నోటీస్ ఇచ్చారు. మరి పోలీసులను కూడా నేను అడుగుతున్నా, అన్ని సందర్భాల్లో అన్ని విషయాల్లో పోలీస్ స్టేషన్కి వచ్చిన ఫిర్యాదు చేస్తే ఈ విధంగా 24 గంటలు కూడా గడవక ముందే మీరు చర్యలు తీసుకుంటున్నారా? పోలీస్ స్టేషన్ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నారా? నిజంగానే న్యాయం జరిగి ఉంటే మరి మే, జూన్ మాసంలో ఇదే పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి రమేష్ బాబు యొక్క ఫిర్యాదును ఎందుకు స్వీకరించలేదు? ఆ రోజు ఫిర్యాదు స్వీకరించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు కదా. మరి ఇవన్నీ సమస్యను పక్కన పెట్టేసి, ఇది యాక్చువల్గా క్రిమినల్ కేసు కాదు, సివిల్ కేస్. మరి సివిల్ కేసుకు సంబంధించినటువంటి విషయంలో బాధితుడి యొక్క ఆవేదనను ప్రసారం చేసిన నాకు నోటీసులు ఎలా ఇస్తారు? అసలు కేసు ఎలా ఫైల్ చేస్తారు? అంటే పబ్బతి వేణుగోపాల్ ఫిర్యాదు చేస్తే కట్టేయడమేనా? అంటే వివరాలు సేకరించరా? ఆధారాలు సేకరించరా? పోనీ బాధితుడు అంటే ఆ రమేష్ బాబును విచారించరా? అసలు రమేష్ బాబు చెప్పినటువంటి వాయిస్ మీరు పూర్తిగా వింటే అతను తన సర్వే నెంబర్తో సహా తన యొక్క ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి విశేషాలను మొత్తం చెప్పాడు, ఆధారాలు చూపెట్టాడు. కానీ అతనికి ఎలాంటి న్యాయం జరగకపోగా పైపెత్తు నాపైనే ఫిర్యాదు చేశారు పబ్బతి వేణుగోపాల్. ఇది ఎంతవరకు సమంజసం? అంటే బాధితుల యొక్క ఆవేదనను బయటికి చెప్పడమే నా తప్ప? నేను తప్పు చేశానా? అంటే బాధితులు ఎవరైనా నా దగ్గరకు వచ్చి చెప్పుకుంటే వాళ్ళ ఆవేదనను నేను ప్రసారం చేయకూడదా, ప్రచురించకూడదా? పాత్రికేయుల స్వేచ్ఛను హరిస్తున్నటువంటి ఇలాంటి నేతలకు
పోలీసులు ఒత్తాసు ఎలా పలుకుతారు? సోషల్ మీడియాలో వచ్చే కథనాలపై ఎలాంటి ఎఫ్ఐఆర్లో అరెస్టులు ఉండవని సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్తే ఈ పోలీసులు నిద్రపోతున్నారా? మరి నేను చేసిన తప్పేంటి? అందరికీ ఒకటే చెప్తున్నా, కేసులకు బెదిరింపులకు భయపడే రకం కాదు. 30 years ఇండస్ట్రీ ఇక్కడ. తప్పు చేయను, తప్పు చేస్తే ఖచ్చితంగా క్షమాపణలు చెప్తాను, అందులో వెనుకాడే ప్రసక్తి లేదు. ఎందుకంటే చట్టం అందరికీ సమానం, చట్టం ఎవరికి చుట్టం కాదు. కానీ ప్రస్తుతం నా విషయంలో మాత్రం చట్టం అనేది ఒకరి చుట్టంగా మాత్రం పని చేస్తుందన్న విషయాన్ని ఇక్కడ అన్ని సామాజిక వర్గాలు సైతం ఓడే కూస్తున్నాయి. కానీ తనపై కేసును అంటే నాపై కేసు నమోదు చేశారు అన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి నా సహచర పాత్రికేయులు ఎంతోమంది అక్కడికి వచ్చి నాకు చాలా సంఘీభావం తెలిపారు, మద్దతు తెలిపారు. ఏ అవసరం ఉన్నా తమకు ఫోన్ చేయమని చెప్పేసి చెప్పడం నిజంగా నాకు చాలా సంతోషం వేసింది. ఇదే కాదు, కొంతమంది పాత్రికేయులు నేరుగా టూటోన్కి వస్తే మరికొన్ని పాత్రికేయులు ఫోన్లో నన్ను సంప్రదించి ఏంటన్నా ఇదేం అన్యాయం అని అడగడం జరిగింది. నిజంగానే పోలీసులకు చట్టం పట్ల గౌరవం, అక్కడ బాధితుడి పట్ల కాస్త విచారణ వివరణ చేయాలన్న ఆలోచన ఉంటే ఇలాంటి అవసరం ఉండేది కాదు. పబ్బతి వేణుగోపాల్ ఇచ్చిన ఫిర్యాదు కేవలం రాజకీయ దురుద్దేశమే తప్ప మరొకటి కాదు. నేను సామాన్య పాత్రికేయుని, 30 సంవత్సరాలుగా జర్నలిజం ఉన్నాను, ఎలాంటి తప్పు చేయలేదు, ఎక్కడ తప్పు అసలు చేయను, తప్పుల అసలు ప్రోత్సహించను. అది నా నైజం. మొక్కుసూటిగా మాట్లాడడం, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడమే నాకు తెలుసు. మనిషి వెనుక మాటలు చెప్పడం నాకు అసలు రాదు, చాడీలు చెప్పడం అంతే అసలు నచ్చదు. అలాంటి నైజం నాది. కానీ 30 ఏళ్ల జర్నలిజంలో ఎన్నో వార్తలు రాసి, రాష్ట్ర స్థాయి వార్తలు కూడా రాసి ప్రశంసలు అందుకున్నటువంటి నేను ఈరోజు కేవలం పబ్బతి వేణుగోపాల్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయడం ఏంటో పోలీసులకే తెలియాలి. నేను ఇప్పటికీ చెప్తున్నా, బాధితుడి యొక్క సమాచారాన్ని ఇచ్చాను తప్ప ఇక్కడ నా సొంత రచన ఏమీ లేదు. మరోసారి వీడియో కూడా చూడండి. నేను ఆర్మీలో జాబ్ చేస్తూ ఉన్నాను. గత 27 సంవత్సరాలుగా నేను ఆర్మీలో జాబ్ చేస్తూ ఉన్నాను. నా పేరు రమేష్ బాబు. నేను యాలూరుకు చెందిన వాడిని. నేను ఇక్కడ 3.5 సెంటు 4 సంవత్సరాల కిందట నేను స్థలం తీసుకున్నాను. 3 సంవత్సరాల నుంచి నేను సర్వే కోసం అప్లై చేస్తూ ఉన్నాను. వీళ్ళు సర్వేకు ఏదో ఒకటి బహానా చెప్పి నన్ను కాల్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేస్తూ ఉంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో నేను ఆర్టీఏ పెట్టుకున్నాను. కలెక్టర్ గారికి మన ఎంఆర్ఓ గారికి. నా సర్వే నెంబర్ సార్ 663/5 ఇక మూలసాగరం పద్మావతి నగర్లో. నేను అప్లై చేసుకుంటే వాళ్ళు మామూలుగా రిప్లై ఇచ్చిండ్రు, మీరు వచ్చేసి చలానా కట్టి మీ సర్వే చేసుకోండి, మీ స్థలం మీరు తీసుకోండి అని చెప్పని. మేము రావాలని చెప్పి అనుకుంటే సార్ నేను ఆల్రెడీ నేను ఫిరోజ్పూర్లో పంజాబ్లో ఆపరేషన్ సింధూర్ నడుస్తూ ఉంది. గత 3 నెలలుగా నేను అక్కడే 3 సంవత్సరాలుగా అక్కడే జాబ్ చేస్తూ ఉన్నాను. నేను రావాలని చెప్పి అంటే ఆపరేషన్ సింధూర్ మూలంగా నాకు లీవ్ క్యాన్సిల్ అయిపోయింది. నేను ఇప్పుడు వచ్చే లోపల వీళ్ళకు ఆల్రెడీ తెలిసిపోయి ఈ పబ్బటి వేణు అనే అతను మొత్తం నా స్థలాన్ని మొత్తం ఆక్రమించుకొని ఈ విధంగా అక్రమ కట్టినారు. సార్ నేను 27 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి సంపాదించుకొని 3.5 సెంటు కొనుక్కొని నా స్థలమే కబ్జాలు చేసుకుంటే సామాన్య ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది సార్? అందరూ మీరే చెప్పాలి. అందుకే నేను సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, ప్లస్ మన హోమ్ మినిస్టర్ గారికి, మన నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఎలాగైనా సరే నా స్థలం నాకు ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇది నా డాక్యుమెంట్ సార్, నా స్థలం డాక్యుమెంట్స్ తమకు సంబంధించింది. నా దగ్గర ఒరిజినల్ మొత్తం ఆల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. ఇవి డూప్లికేట్ డాక్యుమెంట్ వీళ్ళు చేసి కబ్జాలు చేసి మొత్తం విధంగా చేసింది. నేను విజ్ఞప్తి కోరుకునేది నా స్థలం నాకు ఇప్పించాలని కోరుకుంటున్నాను, విజ్ఞప్తి చేసుకుంటున్నాను సార్. రమేష్ బాబు సైనిక అధికారి, పంజాబ్ సరిహద్దులో ప్రస్తుతం పని చేస్తున్నారు, విధుల్లో ఉన్నారు. నిన్న సింధూర్ సమ్మెలో కూడా ఆయన యుద్ధంలో పాల్గొనడం జరిగింది. మరి అలాంటి సైనిక అధికారికి ఆయన ఆవేదనను నేను ప్రజల్లోకి తీసుకెళ్తే నా మీద కేసులు పెట్టడం ఏంటి? సీఎం సార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చూడండి
కూటమి ప్రభుత్వంలో పాత్రికేయులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని బయట పెడితే అన్యాయంగా కేసులు ఇరికించే ప్రయత్నం చేస్తారా? తప్పు. ఇలాంటిది ఇంకొకసారి జరగకూడదు. తప్పు ఏదైనా ఉంటే చట్టపరంగా శిక్షించటి, దానికి మేము సిద్ధం. కానీ నేను ఇప్పటికే చెప్తున్నా, అలాంటి తప్పు చేయలేదు, తప్పు చేయను. కేవలం పబ్బం గడిపేటటువంటి వాళ్ళకి మాత్రమే సలాం కొట్టుకోవడం, వారికి మాత్రమే సేవలు చేయాలనుకోవడం చాలా తప్పు. కేసులకు భయపడము. ఇలాంటి కేసులు ఒకటి కాదు కదా, ఇంకో 10 పెట్టుకున్నా వచ్చే నష్టం ఎలా లేదు, ఎలా నష్టం నేను బాధపడేది అంతకంటే లేదు. ఎందుకంటే చట్టం అందరికీ సమానమే, న్యాయం అందరికీ వస్తుంది, న్యాయాన్ని గౌరవిస్తాను. మరి న్యాయం కోసం నా పోరాటం చేస్తూనే ఉంటాను. కానీ ఎలాంటి బెదిరింపులకు, కేసులకు భయపడే ప్రసక్తే లేదు.